ఫిఫ్త్ సెమిస్టర్ రెండవ పేపర్లో మొట్టమొదటి చాప్టర్ వెక్టార్ స్పేసెస్. ఈ వెక్టార్ స్పేస్ గురించి తెలుసుకునే ముందు ఫీల్డ్ తెలియాలి. ఆల్రెడీ మనం రింగ్స్ చాప్టర్లో ఫీల్డ్ డెఫినేషన్ నేర్చుకున్నాం. అదేంటో ఒకసారి చూద్దాం. ఏ సెట్ capital F associated with two compositions addition plus comma multiplication dot which satisfies the following axioms is called a field. Number 1, closure law. A plus B belongs to F for all A comma B belongs to F. Number 2, associative law. A plus B plus C equal to A plus B plus C for all A comma B comma C belongs to F. Number 3, identity law. There exists 0 belongs to F such that A plus 0 equal to 0 plus A equal to A comma for all A belongs to F. Number 4, inverse law. For each A belongs to F, there exists minus A belongs to F such that A plus minus A equal to minus A plus A equal to 0. Number 5, commutative. A plus B equal to B plus A for all A comma B belongs to F. Number 6, closure law with respect to multiplication. A dot B belongs to F for all A comma B belongs to F. 7, associative law. A dot B dot C equal to A dot B dot C for all A comma B comma C belongs to F. Identity law. There exists 1 belongs to F such that A dot 1 equal to 1 dot A equal to A for all A belongs to F. Number 9, inverse law. For each A not equal to 0 belongs to F. There exists 1 by A belongs to F such that A dot 1 by A equal to 1 by A dot A equal to 1. Commutative law. A dot B equal to B dot A for all A comma B belongs to F. Last point, distributive laws. A dot B plus C equal to A dot B plus A dot C and A plus B dot C equal to AC plus BC for all A comma B comma C belongs to F. మొత్తం 11 ప్రాపర్టీస్. దీన్నే మనం కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ అండ్ ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ హ్యాస్ ఇన్వర్స్ చెప్పుకున్నా. అదన్నా ఇదన్నా ఒకటే. ఇక్కడ విడివిడిగా ప్రతి పాయింట్ రాసాం. ఈ 11 ప్రాపర్టీస్ కనుక సాటిస్ఫై అయితే ఆ సెట్ అని మనం ఫీల్డ్ అని అంటాం. ఫీల్డ్కి జనరల్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ది సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్, అలాగే ది సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్, ది సెట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. ఇవన్నీ కూడా మామూలు జనరల్ ఎడిషన్, జనరల్ మల్టిప్లికేషన్తో ఫీల్డ్ అవుతాయి. ఇది ఫీల్డ్ డెఫినేషన్. ఇది ఆల్రెడీ రింగ్ థియరీలో మనం క్లియర్గా నేర్చుకున్నాం. నెక్స్ట్ వెక్టార్ స్పేస్ అసలైన డెఫినేషన్లోకి ఇప్పుడు వచ్చాం. వెక్టార్ స్పేస్. సపోజ్ F ఈజ్ ఏ ఫీల్డ్ అండ్ V ఈజ్ ఏ నాన్ ఎంప్టీ సెట్ ఇన్ విచ్ ఎడిషన్ ఈజ్ డిఫైన్డ్. అంటే V అనేది ఒక నాన్ ఎంప్టీ సెట్, అందులో ప్లస్ డిఫైన్ అయ్యింది. V ఈజ్ కాల్డ్ ఏ వెక్టార్ స్పేస్ ఓవర్ F ఇఫ్ ద ఫాలోయింగ్ ఎగ్జామ్స్ ఆర్ సాటిస్ఫైడ్. కింద చెప్పబడిన నియమాలు కనుక సాటిస్ఫై చేస్తే అప్పుడు V అనేది వెక్టార్ స్పేస్ అవుతుంది. అందులో ఫస్ట్ పాయింట్ వచ్చి V కామా ప్లస్ ఈజ్ ఎన్ ఎబిలియన్ గ్రూప్. అంటే ప్లస్తో ఫస్ట్ అది ఎబిలియన్ గ్రూప్ అవ్వాలి. అవి ఏంటో చూద్దాం. Number 1, alpha plus beta belongs to V for all alpha comma beta belongs to V. అంటే క్లోజర్ అనమాట. Number 2, alpha plus beta plus gamma equal to alpha plus beta plus gamma comma for all alpha comma beta gamma gamma belongs to V. అంటే associative law with respect to plus. Number 3, there exists 0 bar belongs to V such that alpha plus 0 bar equal to 0 bar plus alpha equal to alpha comma for all alpha belongs to V. అంటే 0 ఎలిమెంట్ ఉండాలి. Number 4, inverse. For each alpha belongs to V, there exists minus alpha belongs to V such that alpha plus minus alpha equal to
minus alpha plus alpha equal to 0 bar. Number 5, commutative. Alpha plus beta equal to beta plus gamma for all alpha comma beta belongs to V. ఇది ప్లస్తో ఈ 5 ప్రాపర్టీస్ సాటిస్ఫై అవ్వాలి. నెక్స్ట్ రోమన్ 2, V ఈజ్ క్లోజ్డ్ అండర్ స్కేలార్ మల్టిప్లికేషన్. జాగ్రత్తగా చూడండి ఏంటో. ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు V ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు F కమ ఫర్ ఆల్ ఆల్ఫా బిలాంగ్స్ టు V. ఇక్కడ ఏ అనేది F లోంచి వచ్చింది, ఆల్ఫా అనేది వీలోంచి వచ్చింది. ఆ రెండింటినీ మల్టిప్లై చేస్తే మరలా వీలోకి వెళ్ళాలి. నెక్స్ట్ రోమన్ 3, డిస్ట్రిబ్యూటివ్ లా టైప్స్లో ఉంటాయి. నెంబర్ 1, ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఏ ఆల్ఫా ప్లస్ ఏ బీటా కమ ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఎఫ్ కమ ఫర్ ఆల్ ఆల్ఫా కమ బీటా బిలాంగ్స్ టు వి. నెంబర్ 2, ఏ ప్లస్ బి ఇంటూ ఆల్ఫా ఈక్వల్ టు ఏ ఆల్ఫా ప్లస్ బి ఆల్ఫా ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్ కమ ఫర్ ఆల్ ఆల్ఫా బిలాంగ్స్ టు వి. Number 3, A into B alpha equal to AB into alpha for all A comma B belongs to F comma for all alpha belongs to V. Number 4, 1 dot alpha equal to alpha for all alpha belongs to V, where 1 is the unity element లేదా identity element in F. ఈ ప్రాపర్టీస్ అన్నీ కనుక సాటిస్ఫై అయితే అప్పుడు మనం వీని వెక్టార్ స్పేస్ ఓవర్ ద ఫీల్డ్ F అని అంటాం. దీన్నే మనం సింపుల్గా V of F ఈజ్ ఏ వెక్టార్ స్పేస్ అని రాస్తాం. ఇవి వెక్టార్ స్పేస్ యొక్క ప్రాపర్టీస్. జాగ్రత్తగా ఇవన్నీ చదవండి. దీని నుంచి కొన్ని పాయింట్స్ గమనిద్దాం. ఇఫ్ V of F ఈజ్ ఏ వెక్టార్ స్పేస్ దెన్ ద ఎలిమెంట్స్ ఆఫ్ V ఆర్ కాల్డ్ వెక్టార్స్ అండ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ F ఆర్ కాల్డ్ స్కేలార్స్. అంటే Vలో ఉండే ఎలిమెంట్స్ ఏమో వెక్టార్స్ అంటాం, Fలో ఉండే ఎలిమెంట్స్ ఏమో స్కేలార్స్ అంటాం. నెక్స్ట్ రెండవ పాయింట్, ఇఫ్ R ఈజ్ ద సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ దెన్ R ఆఫ్ R ఈజ్ ఏ వెక్టార్ స్పేస్. అంటే R ఈజ్ ఏ వెక్టార్ స్పేస్ ఓవర్ R అనమాట. అలాగే థర్డ్ పాయింట్, ఇఫ్ F ఈజ్ ఎనీ ఫీల్డ్ దెన్ F ఆఫ్ F ఈజ్ ఏ వెక్టార్ స్పేస్. అంటే V బదులు కూడా F తీసుకోండి. నెంబర్ 4, ఇఫ్ R ఈజ్ ఏ ఫీల్డ్ ఆఫ్ రియల్ నెంబర్స్ దెన్ V ఆఫ్ R అంటే ఫీల్డ్ కనుక రియల్ నెంబర్స్ అయితే ఈజ్ కాల్డ్ రియల్ వెక్టార్ స్పేస్. అలాగే కాంప్లెక్స్ నెంబర్ ఫీల్డ్ తీసుకున్నాం అనుకోండి, V ఆఫ్ C వస్తుంది. V ఆఫ్ C ఈజ్ కాల్డ్ కాంప్లెక్స్ వెక్టార్ స్పేస్. అలాగే పైన వెక్టార్ స్పేస్ డెఫినేషన్లో థర్డ్ పాయింట్లో 0 బార్ బిలాంగ్స్ టు V అని చెప్పి ఆ 0 బార్ని మనం జీరో వెక్టర్ అని పిలుస్తాం. అలాగే ఫీల్డ్లో 0 ఉంటుంది, 0 బిలాంగ్స్ టు F 0 స్కేలార్ అని పిలుస్తాం. నెక్స్ట్ నల్ స్పేస్ ఆర్ జీరో వెక్టార్ స్పేస్. ది వెక్టార్ స్పేస్ హ్యావింగ్ ఓన్లీ 1 జీరో వెక్టార్ ఈజ్ కాల్డ్ ఏ నల్ స్పేస్. అంటే సింగిల్టన్ 0 బార్ అనేది కూడా ఒక వెక్టార్ స్పేస్ అవుతుంది. దీన్ని మనం నల్ స్పేస్ లేదా జీరో వెక్టార్ స్పేస్ అని పిలుస్తాం. నెక్స్ట్ n టపుల్స్ అంటే ఏమీ లేదు, మనం పాయింట్ రాసేటప్పుడు ఏం రాస్తాం, బ్రాకెట్ x కామా y అని రాస్తాం. అది ఆర్డర్ పెయిర్ అంటాం. అలాగే 3 డైమెన్షనల్ జామెట్రీలో ఏం రాస్తాం, బ్రాకెట్లో x కామా y కామా z అని రాస్తాం, 3 రాస్తాం, ఆర్డర్ ట్రైడ్ అంటాం. అలాగే n ఎలిమెంట్స్ రాస్తాం అనుకోండి, దాన్ని n టపుల్ అంటాం. అదే చూడండి ఒకసారి. F ఈజ్ ఏ ఫీల్డ్ x1 కామా x2 కామా అండ్ సో ఆన్ xn బిలాంగ్స్ టు F. అంటే Fలో విడి మూలకాలు n మూలకాలు. దెన్ ఆల్ఫా ఈక్వల్ టు ఓపెన్ బ్రాకెట్లో x1 కామా x2 కామా అండ్ సో ఆన్ xn ఈజ్ కాల్డ్ n టపుల్ డిఫైన్డ్ ఆన్ F. బ్రాకెట్ లోపల n ఎలిమెంట్స్ రాస్తే n టపుల్ అంటాం. 3 రాస్తే 3 టపుల్, 4 రాస్తే 4 టపుల్, అలా అనమాట. ఇవన్నీ ఎందులోంచి తీసుకున్నాం, F. అండ్ ది సెట్ ఆఫ్ ఆల్ n టపుల్స్ జనరల్లీ డినోటెడ్ బై F పవర్ n ఆర్ Vn ఆఫ్ F. ఇలా n టపుల్ సెట్ను F పవర్ n అని కానీ Vn ఆఫ్ F అని కానీ సూచిస్తాం. నెక్స్ట్ లైన్లో దట్ ఈజ్ F పవర్ n ఈక్వల్ టు సెట్ బ్రాకెట్స్లో ఓపెన్ బ్రాకెట్లో x1 కామా x2 కామా అండ్ సో ఆన్ xn such that x1 కామా x2 కామా అండ్ సో ఆన్ xn బిలాంగ్స్ టు క్యాపిటల్ F. దీనికి వేరే సింబల్ Vn ఆఫ్ F.
దీని నుంచి చూడండి n ప్లస్లో 2 పెట్టాం అనుకోండి v2 ఆఫ్ f ఈక్వల్ టు దానికి వేరే సింబల్ అంటే f స్క్వేర్ ఈక్వల్ టు సెట్ బ్రాకెట్స్లో x1 కామా x2 ఓపెన్ బ్రాకెట్లో సచ్ దట్ x1 కామా x2 బిలాంగ్స్ టు f. అలాగే v3 ఆఫ్ fని f క్యూబ్ అని రాస్తాం ఓపెన్ బ్రాకెట్లో 3 ఎలిమెంట్స్ వస్తాయి. vn ఆఫ్ f అంటే fn ఆఫ్ f అని f ఆర్ n అని రాస్తాం దానికి ఓపెన్ బ్రాకెట్లో n ఎలిమెంట్స్ వస్తాయి. వీటి మధ్యలో ఎడిషన్ ఎలా ఉంటుంది, స్కేలార్ మల్టిప్లికేషన్ ఎలా ఉంటుందో కూడా చూడండి. ఇఫ్ ఆల్ఫా ఈక్వల్ టు x1 కామా x2 కామా అండ్ సో ఆన్ xn కామా బీటా ఈక్వల్ టు y1 కామా y2 కామా అండ్ సో ఆన్ yn belongs to vn of f and a belongs to capital F, then alpha plus beta equal to ఫస్ట్ ఎలిమెంట్ గెట్ చేయాలి, సెకండ్ గెట్ చేయాలి, అలా అనమాట. ఎలా వస్తుంది x1 ప్లస్ y1 కామా x2 ప్లస్ y2 కామా అండ్ సో ఆన్ xn ప్లస్ yn ఎంత కలిపి ఓపెన్ బ్రాకెట్లో పెట్టాలి. అలాగే ఏ డాట్ ఆల్ఫా లేదా ఏ ఆల్ఫా అంటే ఏ ఇంటూ ఓపెన్ బ్రాకెట్లో x1 కామా x2 కామా అండ్ సో ఆన్ xn దాన్ని ఈక్వల్ టు ax1 ax2 అండ్ సో ఆన్ axn. నెక్స్ట్ పాయింట్ జీరో వెక్టర్ ఇన్ vn ఆఫ్ f. ఇందులో జీరో వెక్టర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇన్ v2 ఆఫ్ f జీరో బార్ అంటే అర్థం ఓపెన్ బ్రాకెట్లో 0, 0. ఇన్ v3 ఆఫ్ f జీరో బార్ అంటే ఓపెన్ బ్రాకెట్లో 0, 0, 0. ఇన్ vn ఆఫ్ f జీరో బార్ అంటే 0, 0, 0 అండ్ సో ఆన్ 0, n జీరోస్ రాయాలన్నమాట. అలాగే ఈ vn ఆఫ్ f అనేది ఒక వెక్టార్ స్పేస్ అవుతుంది.